హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్ రెసిపీ కజ్జికాయల్ని చూపించబోతున్నాను. ఈ కజ్జికాయల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు లోపల స్టఫింగ్ని. సో నేను చూపించబోయే ఈ రెసిపీ చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. మీకు కజ్జికాయలు చేసుకునే మోల్డ్ లేకపోయినా సరే నేను చెప్పిన ఈ ఈజీ వేని ఫాలో అయ్యారంటే చిటికెలో ఇలా కజ్జికాయల్ని కరకరలాడుతూ ఈ సంక్రాంతికి చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేయించుకోవాలి. అలానే 50 గ్రాముల వరకు పల్లీలు కూడా వేసుకుని వేయించుకోండి. అలానే 50 గ్రాములు వేపుడు శనగపప్పును కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని 50 గ్రాముల రవ్వని కూడా మంచిగా అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రవ్వ అనేది వేగిన తర్వాత పొడి పొడిలాడుతూ వస్తుంది. అప్పుడు ఒక బౌల్లోకి సపరేట్గా ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 50 గ్రాముల వరకు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇది గ్రైండ్ చేయకూడదండి, మీకు తురిమితేనే ఇది పొడుగుగా వస్తుందన్నమాట. సో ఎండు కొబ్బరిని ఎప్పుడు కూడా గ్రైండ్ చేయకుండా ఇలా తురుముకుని వేసుకోండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని కూడా కొద్దిసేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటన్నిటిని మనం ముందుగా నువ్వులు, పల్లీలు, శనగపప్పు అన్నిటినీ కూడా ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపక్కాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము అలానే రవ్వను కూడా వేసుకుని నెక్స్ట్ 100 గ్రాములు చక్కెరని వేసుకోవాలి. సో చక్కెర అనేది కొంచెం అంటే లావుగా ఉంది అంటే మీరు ఒక్కసారి గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇలా సన్నగా ఉంటే అలానే కూడా వేసేసుకోవచ్చు. సో చక్కెర ఇలా మనకి నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. నేను అందుకని సన్నగా ఉన్న చక్కెర కాబట్టి గ్రైండ్ చేయకుండానే వేస్తున్నాను. వీటన్నిటిని కూడా మొత్తం కలిసేట్టుగా ఒకసారి కలుపుకోండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ లైక్ చేసేవారైతే ఇంకొక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు, లేదంటే ఈ చక్కెర ప్లేస్లో బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. కాకపోతే చక్కెర టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బెల్లం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా అంతా కూడా కలుపుకొని పక్కకి పెట్టేసుకోండి. మనకి ఇప్పుడు లోపల స్టఫ్కి కజ్జికాయల స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/2 కప్ మైదా పిండి అలానే 1/2 కప్ గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. సో మొత్తం మైదా పిండితోటైనా మీరు చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ 2 యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ వరకు పాలను కూడా పోసుకోవాలి. ఈ పాలతోటే పిండినంతా కూడా మంచిగా కలపండి. ఒకటేసారి కలిపిన తర్వాత ఇంకా పైనుంచి కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మంచి సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పాలని వాడడం వల్ల పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. సో పాలని స్కిప్ చేయకుండా పోసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలాగైతే తడుపుకుంటామో అలా సాఫ్ట్ డౌ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక అరగంట పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఇలా అరగంట నానిన తర్వాత మనకి ఏ సైజులో అయితే కజ్జికాయలు కావాలో అలా మీరు పిండి ముద్దల కింద చుట్టుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ కజ్జికాయలని చేస్తున్నాను, అందుకోసం నేను పూరీ సైజ్కి పిండి ముద్దల్ని రెడీ చేస్తున్నాను. మీరు ఇంకొంచెం పెద్దగా కానీ లేదంటే చిట్టి కజ్జికాయలను కూడా తయారు చేసుకోవచ్చు. పిండినంతా కూడా ఇలా చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ పైన కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ మనం పూరీలని ఎలా సన్నగా తాల్చుకుంటామో అంతే సన్నగా వీటిని తాల్చుకోవాలి. సో పిండినంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఒక పక్కన దలసరిగా ఒక పక్కన సన్నగా ఉంటే అంత క్రిస్పీనెస్ రావు కజ్జికాయలు. సో పిండినంతా కూడా ఈవెన్గా సన్నగా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న సన్నగా ఉంటే మీకు క్రిస్పీగా కజ్జికాయలు అనేవి వస్తాయి. సో ఇలా పూరీలను తాల్చుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని పెడుతున్నాను. నెక్స్ట్ ఎడ్జెస్ని క్లోజ్ చేయడానికి కొద్దిగా వాటర్ని చుట్టూ కూడా వేళ్ళతోటి రాస్తున్నాను. సో ఇది మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ సరిగ్గా క్లోజ్ చేయకపోతే
లోపల ఉన్న స్టఫ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా వేళ్ళతోటి కాకపోయినా ఒక చిన్న క్లాత్ని తీసుకుని నీళ్ళల్లో అద్ది చుట్టూ అంచులకి రాసి ప్రెస్ చేసినట్టయితే ఈ పిండి అంతా కూడా మంచిగా అతుక్కుపోతుంది. సో కజ్జికాయలు చేసే మోల్డ్ లేకపోయినా, కజ్జికాయల పీట లేకపోయినా మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కొంచెం షేప్ ఇవ్వడం కోసం అని చెప్పి నా దగ్గర ఇలాంటి ఒక స్పూన్ ఉందన్నమాట. ఇది కజ్జికాయలదే. దీంతో రౌండ్గా షేప్లా కట్ చేస్తున్నాను, అంటే డిజైన్ లాగా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత కార్నర్లో ఉన్న పిండినంతా కూడా తీసేసేయాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ షేప్ అనేది కజ్జికాయలకి వచ్చింది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఇలా మీకు దగ్గర ఇలాంటి స్పూన్ కనుక లేకపోతే నేను ఇంకొక టిప్ని చెప్తాను. ఎడ్జెస్ని కట్ చేయకుండా ఇలాంటి ఒక ఫోర్క్ తీసుకుని సైడ్స్ని అంతా కూడా ఇలా ప్రెస్ చేయండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి కజ్జికాయలకి ఎడ్జెస్లో ఒక డిజైన్ అనేది ఉంటుంది కదా, సో అలా డిజైన్గా వస్తుందన్నమాట. మీ దగ్గర ఒకవేళ అలాంటి స్పూన్ లేకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. డిజైన్ అయితే ఇలా వస్తుందన్నమాట. మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా ఫాలో అయ్యి వీటన్నిటిని కూడా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కజ్జికాయలన్నిటినీ వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ముందుగానే మనం కజ్జికాయలన్నీ ప్రిపేర్ చేసుకుని తర్వాత మాత్రమే మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి ప్రిపేర్ చేయడానికి టైం ఎక్కువ పడతాయి, కాల్చడానికైతే అంత టైం చాలా తక్కువ పడుతుందన్నమాట. సో అందుకని అన్నీ కూడా ఒకటేసారి రెడీ చేసుకుని తర్వాత ఆయిల్లో వేసుకుని కాల్చుకోవచ్చు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చినట్టయితే అవి అంత క్రిస్పీగా రావు, త్వరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, లోపల మనకంతా కూడా మెత్తగా ఉంటుంది. సో ఇలా మీరు అన్నిటినీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కజ్జికాయలన్నిటినీ మంచిగా కాల్చుకోవాలి. నేను చూపించిన ఈ క్వాంటిటీకి నాకు మీడియం సైజ్ కజ్జికాయలు 25 వరకు అయ్యాయి. మీరు ఎక్కువ లేదా తక్కువ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మీరు కూడా నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఈ సంక్రాంతికి కజ్జికాయలని చేసుకుని ఎంజాయ్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చినాయో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.